ఒకే రోజు 3 పరిణామాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఎవరెన్ని కామెంట్స్ చేసినా అమరావతి ఆగదు అని చెప్పడం, అదేవిధంగా ఎప్పుడూ కూడా కార్యకర్తలకు అండగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం, ఇంకో పక్క లోకేష్ గారిని ద వీక్ లో ప్రచురించడం, ఆయన పెట్టుబడులు ఆకర్షించే విధానం గురించి రాయడం, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి, ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్, ఒకే రోజు 3 పరిణామాలు, చాలా రోజులు గ్యాప్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, మరి ఆ ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటి? మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ సమస్యలు వచ్చినా నేను ముందుంటాను, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటానని చెప్పడం, డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూడా ఆదుకోవడం, మరోపక్క లోకేష్ గారు ఇప్పటికే చాలా సంస్థల్లో ఆయన గురించి ప్రచురిస్తున్నారు, మరి ఇప్పుడు ద వీక్ లో కూడా ఆయన్ని హైలైట్ చేస్తూ రాశారు, ఆయన పెట్టుబడులు ఆకర్షించే విధానం కూడా. మరి ఏపీ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మాట్లాడిన 3 ఆటలకి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండి. ఎలాగంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత దారుణంగా హింసించబడి, మానసికంగా వేధించబడి, ఒక నిపుణుడైన డాక్టర్ గారు, వైద్యుడు, ఏజెన్సీ ఏరియా హాస్పిటల్లో, నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చాలా మంచి డాక్టర్ ఆయన కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి వేధించి, వెంటాడి, హింసించి, నడి రోడ్డు మీద పెడరెక్కల విరిచి కట్టి ఆయన పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు. పిచ్చోడిగా మార్చేసి చంపేద్దామని చూశారు. ఆఖరికి ఆయన పాపం మానసిక వేదన, ఒత్తిడి వల్లే చనిపోయాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వారికి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం, అలాగే ₹1 కోటి సాయం అందించారు. కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని వారు ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు మనం అభినందించాలి. అలాగే దానికి కారకులైన కొంతమంది అధికారులు వాళ్ళకి కూడా శిక్ష పడేలా చూడాలి. ఇంకా అదొకటి బాకీ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతి నెల ఒక అమాస పున్నం ఉంటాయి. అమాసకే పున్నానికి సముద్రం కొంచెం పొంగుతూ ఉంటుంది. ఆటు పోటు అంటారు. అలాగా అమాస వచ్చినప్పుడు, పున్నం వచ్చినప్పుడు కొంచెం మనుషులకి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, మనసు చాలా ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తు మీద బెంగ, అసహనం, అధికారం కోల్పోయిన దుగ్ధ వర్రి, ఎదటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు రావటం, వాళ్ళు ప్రశాంతంగా సాగటం, తను అనుకున్నది అవ్వకపోవటం, ఇవన్నీ రకరకాల సమస్యలతోటి మనిషి గజిబిజిగా అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఏమవుద్దంటే సాధారణ మనుషులకి ఏమో వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి మందు ఇప్పిస్తారు. మరి ఇటువంటి వాళ్ళు అలా చేయలేరు కదా. వీళ్ళు మానసిక ఆందోళనలో ఉన్నారో, ఒత్తిడిలో ఉన్నారని మంచి కవరింగ్ డిప్లొమాటిక్ వర్డ్స్ వాడతారు. దానికి ఏమాత్రం తీసిపోకుండా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అతను. దానికి కారణం ఏంటని చూస్తే అతను సడన్గా ఓ ప్రెస్ మీట్ పెట్టి, అంత 4 రోజుల ముందేమో భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాము, మేము దగ్గరుండి సిమెంట్ అది కలిపామని చెప్పారు. ఏంట్రాయిల్కి ఆసక్తి లేకుండా పోయిందని మాట్లాడాం మనం. దాన్ని మించిపోయినట్టుగా నిన్న వచ్చి అమరావతి గురించి అతను మాట్లాడిన మాటలు చూస్తే దీని అంతటికి ఇంత ప్రకోపించడం కన్నా అమాస పున్నం ఛానల్ అయింది కదా, పున్నం వెళ్ళిపోయి 3వ తారీఖుని పున్నం అయిపోయింది, అమాస ఇంకా చాలా దూరం ఉంది, మళ్ళీ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటని ఆలోచన వచ్చి నేను చూస్తే అవుట్ ది వీక్లో ఫ్రంట్ పేజీ మన లోకేష్ గారి ఫోటో, సినిమాల హీరోని మించిన ప్రొఫైల్ కనపడింది, కటౌట్. ఖచ్చితంగా గుండెల్లో దడ మొదలవుద్ది, ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది, బర్ణాలు రాసుకున్నా తగ్గదు. దాంట్లో ఏం రాశారు, ఆనాడు అల్లూరి, ఈనాడు నందమూరి అన్నట్టుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు లోకేష్ గారు, హైదరాబాద్కి చంద్రబాబు, అమరావతికి లోకేష్ అన్నట్టుగా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దేవులపల్లి అమర్ అని ఒక అతను పెట్టి నేషనల్ మీడియాని మేనేజ్ చేయడానికి పెట్టినా కానీ ఎప్పుడు ఇంత హైప్ రాలా. మీకు సినిమా వచ్చింది బ్రహ్మానందం, కింగ్ సినిమా అని నాగార్జున గారి సినిమా ఉంటుంది. అందులో బ్రహ్మానందం గారు మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. నాగార్జున గారు వాళ్ళు మీ ఫ్యాన్స్ అని వస్తారు, వచ్చి మీ ఫ్యాన్స్ అండి మేము మీ బర్త్డే కంటే ఒకసారి మొన్న ఎవరో ఇలాగ వచ్చి మొన్న 25 ఎట్టిపోయారు, తప్పట్లో కూడా కొట్టలేదు అంటాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండా కొడతామన్నారు. అలాగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు రాయలేదు సరిగ్గా. వీళ్ళు ఏమి ఓపెన్ వీళ్ళు పట్టించుకోకపోయినా కానీ ఇతని గురించి రాశారు. ఏంటండి అంటే పోలికి బ్రహ్మానందం కాదు కానీ అంటే ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను. వాళ్ళు డబ్బులు ఇచ్చినా తప్పట్లు కొట్టలేదు అక్కడ బ్రహ్మానందానికి, వీళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కొడతా ఉన్నారు కదా. అలాగా ఆ లైన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టినా కానీ కొట్టలేదు, వాళ్ళు రాయలేదు. వీళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోకపోయినా కానీ మన రాష్ట్రం మీద ఆసక్తితోటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి నేషనల్ మీడియా. దాంట్లో భాగంగా ఈయన గురించి ఒక కథను రాసి ఇటీవల కాలంలో గూగుల్ కానీ
ఎక్సెంచర్ కానీ, తర్వాత టీసీఎస్ కానీ, ఇలాంటివన్నీ పెట్టుబడులు వరద కింద వస్తుంటే దాని మీద డెఫినెట్గా రాస్తారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఏర్పడుద్ది. దానికి సంబంధించి లోకేష్ గారు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తున్నాడో, ఎలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడో, అతను బాగా చదువుకున్నాడు, వరల్డ్ బ్యాంకులోకి పనిచేసాడు కొన్నాళ్ళు, తర్వాత రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు, తర్వాత ఓడిన చోటే ఎమ్మెల్యే ఘన విజయం సాధించాడు. ఇవాళ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు. తన శాఖ వరకు చాలా నెంబర్ 1గా ఉన్నాడు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతను పరిణామక్రమం చెప్పుకోవాలి ఒక నిమిషం. ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి అతను మారాం చేసినా కానీ గారామం చేసి వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండేవాడు కాదు. ఎంతసేపు రాజకీయాల్లో తలములకలైపోయి ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు చేతిలో క్రమశిక్షణగా పెరిగాడు, బాగా చదువుకున్నాడు. వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఒబ్బడిగా ఉద్యోగం చేసుకున్నారు, చదువుకున్నారు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లోనే కొన్ని ఇన్నోవేటివ్గా ఈ బ్యాంకుల నుంచి డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు చూసారా, అది అతనే స్కీమ్ పెట్టాడు. అప్పుడు 2000 స్కీమ్ అని 2009లో వెళ్ళారు. ఇలాగా అంతకుముందు 14-19లో కూడా అతను రోడ్లు వేయించడం కానీ ఆయన శాఖలో చాలా అవార్డులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా తీసుకున్నాడు. తర్వాత వచ్చి లోకేష్ గారి శాఖలో వచ్చిన అవార్డులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిగ్గు లేకుండా తీసుకున్నారు. ఇప్పుడు అతనుకున్న ఈ పెట్టుబడులు ఆకర్షించడం, ఇవన్నీ తర్వాత జనాలకి ఎలా స్పందించడం, ట్విట్టర్లో ఒక మాట చెప్తే ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లోకేష్తో ప్రమాదం అని తెలుసు వాళ్ళకి. అందుకని ఆయన చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అతను తినే ఆహారం మీద, కట్టు బొట్టు మాట అన్నిటి మీద కూడా, భాష మీద అన్నిటి మీద అతను ట్రోల్ చేస్తూ ఉండేవారు. దాని నుంచి అతను తనను తాను మలుచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సంఘం చెక్కిన శిల్పం అంటారు, అలాగే హేళన చెక్కిన శిల్పంలో మారాడు ఈ మనిషి. భాష మారింది. ఎందుకంటే అతనికి పెద్ద టాస్క్ ఏంటంటే స్వయంగా నాన్నగారు చాలా పరిపాలనా దక్షుడు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ అనే పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. వాళ్ళ తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. ఆయనకున్న పేరు ప్రతిష్టలో ఆయనకున్న ఇమేజు ఆకాశం అంతా. ఇంకో పక్కన వాళ్ళ మాంగారు బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ బొనాంజా, ఆయన వరుసగా హిట్లు కొడతా ఆయన ఓ రేంజి బాలకృష్ణ గారు. ఈయన ఇన్ని గండాలు ఇంతమందిని దాటుకుని అతని పేరు తెచ్చుకోవాలి. పరుగు పందుల్లో ఒకడే ఉండి నేను ఫస్ట్ వచ్చానంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా ఇంతమంది ఇమేజ్ని దాటుకుని రావాలి అతను. అవన్నీ ప్రూవ్ చేసుకుని యువకులం పాదయాత్ర ద్వారా ఒకళ్ళందరినీ యువతని, రాష్ట్ర ప్రజలను ఆకర్షించి ఓరు బాబు వీడు మామూలుడు కాదురా బాబు అనిపించుకున్నాడు. నాయుడు కొడుగ్గా ప్రారంభించి పాదయాత్ర నాయకుడే బయటకు వచ్చాడు. జమ్మల ముడిగా జనాల ముడిగా అనిపించాడు రాయలసీమలో. ఏంటండి ఇలాంటి చాలా అచీవ్మెంట్స్ ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారి నుంచి మొదలు పెడితే మోడీ గారి వరకు అత్యంత ప్రేమిస్తారు అతన్ని. పవన్ కళ్యాణ్ లోకేష్ బాండింగ్ డబల్ తొమ్మిదిగిరి పెట్టి ఇచ్చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళిద్దరిదని. మోడీ గారు కూడా దగ్గర తీసుకుని ముద్దెడుచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవడన్నా అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఒళ్ళు తెలియకుండా కొవ్వెక్కిపోయి ఉంటారు. ఇతను అలా కాకుండా చాలా పద్ధతిగా కోర్టు కూడా అందంగా హాజరై ఎక్కడా పొరపాటు అనేటువంటిది లేకుండా ప్రెస్ మీట్లో కూడా రండి మీరు మాట్లాడండి, ఎవరు సాక్షిని కూడా వెతుక్కుని మాట్లాడతానికి చూస్తూ ఉంటాడు. ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితులు. ఆ వీక్లో ఫ్రంట్ పేజీలో లొకేషన్ చూడగానే జగన్మోహన్ రెడ్డికి ఒంటి మీద 100 తేళ్ళు 60 జెర్లు మీద పడేసినట్టు అయిపోయింది, వచ్చేసాడు అంతే. ఇంకో పక్క ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా చేసి దాన్ని బిల్లు చేసి పార్లమెంట్లో దాన్ని బిల్లు పెట్టడానికి అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని చేశారు. అది కరెక్షన్స్ కోసం చూశారు, వీళ్ళు కూడా కరెక్షన్స్ పంపించారు. దానికి మళ్ళీ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు. ఇది చూసిన తర్వాత గజిబిజి అయిపోయాడు, ఏం మాట్లాడాలో తెలియలేదు అతనికి. ఎర్రనక్క కరిసింది అనుకోండి ఎవరికైనా, అంటే పిచ్చి కుక్క కరుతాం, పిచ్చికిన కుక్కలు కరుతాయి, ర్యాబిస్ వస్తుంది, కొన్నాళ్ళకి వస్తుంది. అలాగే రకరకాల మానసిక స్థితి, ఒక్కొక్కసారి మానసిక దౌర్బల్యం ఉండి మనసు చిత్త చాంచల్యం అంటారు దాన్ని, పైచ్యం అంటారు దాన్ని, తమిళ్లో పైచ్యం అంటారు పిచ్చిని, పైచికారి అంటారు. అలాగా కొంచెం మనసు అంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది. వీటిలన్నింటినీ మీకు ఎర్రనక్క కరిసిందనుకోండి, ఇవన్నీ కలిపి ఒకసారి వచ్చేస్తాయి. అలా మాట్లాడాడు అతను నిన్న వచ్చి. సోకాల్డ్ అట అసలు మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి నువ్వు ఎవరికి చెప్పదలుచుకున్నావు, మోడీ గారికి వాళ్ళకైనా లేకపోతే నేషనల్ మీడియా ద్వారా నువ్వు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను అలాంటివాడే పింకీ అన్నట్టుగా నేను ఈ అమరావతి పట్ల నా అభిప్రాయం ఏం మారలేదు, నేను దాన్ని సర్వనాశనం చేయడానికి ఉన్నాను. నేను
యజ్ఞయాగాదులను భగ్నం చేసే రాక్షసం ఒక మాది అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు మాట ఎత్తాడు. సుప్రీంకోర్టు మాట ఎత్తాడంటే ఇతను సంకనాకి కూడా ఉన్నాడు తమిళనాడులో. వాడు వెళ్ళి ఏదో పిటిషన్ ఎత్తడం చెప్పు తీసి కొడతారు, ఈసారి కొట్టేస్తారు, పట్టుకుని బతిమాలి రెండాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు కాబట్టి వీళ్ళకి చట్ట ప్రకారం వెళ్తున్నారు. ఈసారి ఇలాంటి పిచ్చి పిచ్చేసా లేకపోతే జనం నిలదీస్తారు, నీకే నువ్వు బాగా ఉంటే ఎలాగంగా పారిపోతావు, నీ నాయకులందరినీ తోలు తీసేస్తారు, ఇక్కడ కడిగేస్తారు, నిలబెట్టేస్తారు, కడిగేస్తారు, అడుగు తీసి అడిగేనివ్వరు. ఒకవేళ దాని మూమెంట్ లేదు మనం చెప్తాం ఇలా చేయండి అని, అందులో అనుమానం లేదండి. ఎందుకంటే మిమ్మల్ని నువ్వు 3 రాజధానులు అన్నావు, జనం చెయ్యని ఊసారు, రాష్ట్రం మొత్తం నిన్ను బయట తోసేసింది, నీ నిర్ణయాలని నీ పరిపాలనని చీత్తు అని ఊసారు. అయినా సరే మార్పు రాకపోతే నేనేం చేయాలి? అమరావతి నీకు ఏం ద్రోహం చేసింది? అక్కడ రైతులు అందరూ ఉసురు పోసుకుని ఇప్పుడు నీ అధపాతాళం రాజకీయంగా నీ రాజకీయంగా ఫినిషింగ్ స్టోరీ రాశారు వాళ్ళు. నువ్వు అయినా సరే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు రాజకీయాల్లో మళ్ళీ వస్తానని ఎలాగనుకుంటున్నావు? ఇంకొక అంశం, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే అది ఇంక దానికి పిచ్చికి పరాకష్టం. ముఖ్యమంత్రి దొడ్డికెళ్తుంటే దొడ్డికెళ్ళి ఇక్కడ రాజధాని అది అంటే పచ్చిగా వాళ్ళకి అర్థమవుతుంది మామూలుగా మాట్లాడితే. ఇప్పుడు ముఖ్యమంత్రి నోట్లోంచి మాట వస్తే అది జీవో. ముఖ్యమంత్రి నోట్లోంచి ఒక మాట వచ్చింది అనుకోండి, అది జీవో కింద కన్వర్ట్ అవుద్ది. తర్వాత జీవో రిలీజ్ చేసినా కానీ అది జీవో కింద లెక్క. అంతేగాని నువ్వు ఎక్కడుంటే అక్కడంటే నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళి లేకపోతే ఆ స్వరూపానందం పెట్టిన క్షుద్రభోజులు చేయంత్రం అనుకో, అది రాజధాని అవ్వదు. అతనికి కోడి బుర్ర అంటారా, అరబుర్ర, హాఫ్ మైండెడ్ మనుషులు వీళ్ళు ఏం ఆడుతున్నారో వాళ్ళకి తెలియదు. స్క్రిప్ట్ ఎవడో రాస్తాడో దాన్ని చదువుతాడో, లేకపోతే ఇతను చెప్తారో చెప్పరో తెలియదు, లేకపోతే ఇతనే చెప్పి రాయించుకుంటాడో తెలియదు. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ బెంగెట్టేసుకున్నారు. ఇతను మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మీడియేటర్ మళ్ళీ వచ్చాడు, ఇలా చేస్తాడు, మేము అలా బతకాలి, ఇక్కడ ఏదో ఆశ ఉంది కొంచెం వీళ్ళ మీద, ఈ ప్రభుత్వం దెబ్బలాట్లు వచ్చేసి కొట్టుకు చచ్చిపోయి ఈ కేడర్ అంతా అసంతృప్తి రగిలిపోయి మనకేమన్నా కనీసం మళ్ళీ గెలవకపోయినా కనీసం ప్రతిపక్ష హోదాన్న వస్తుందేమో ట్రై చేద్దాం, సెకండ్ ప్లేస్ కోసమైనా ట్రై చేద్దాం అని వాళ్ళు తంటలు పడుతున్నారు. లేదా ఇతను పాడేసి బిస్కెట్ పొట్లాలు ఏమైనా ఉంటాయేమో లాస్ట్ మినిట్లో అవి తీసుకు తినేద్దామని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసినట్టుగా అమరావతి నదీ గర్భంలో ఉంది, రివర్ బెడ్లో ఉంది. అది బుద్ధి ఉందా? ఈ 5 ఏళ్ళు నువ్వు ఎక్కడుండి చేసావు? అసలు ఈ మాట్లాడతాను నువ్వు ఏదో ఒక అర్థం ఉండాలి కదా. అమరావతి అనేటువంటిది 1000 సంవత్సరాల క్రితమే భారత ఉపఖండాన్ని పరిపాలించింది. అదొక రాజధాని. శాతవాహనుల కాలం నాటి నుంచి అదొక రాజధానిగా వెలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు తిరిగాడు, ప్రపంచానికి నాగరికత నేర్పింది. శిల్పకళా నైపుణ్యం ప్రపంచ దేశాలకి విస్తరించింది. ఇక్కడి నుంచి ఇక్కడ పండించే పంటలో అక్కడ ఉన్న కాలువల ద్వారా బందరపోర్టులో లంగరేసి ఉండి నౌకలన్నీ, ఆ నౌకల ద్వారా ఎగుమతులు, అక్కడి నుంచి విదేశీ నుంచి దిగుమతులు, విద్య, వైద్యం, వాణిజ్యం అన్నిటిలో కూడా అమరావతి అనేటువంటిది అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. ఇలా చరిత్ర తెలియకపోతే లండన్ మ్యూజియంలో ఉంటుంది అమరావతి ఆనవాళ్ళు, చిహ్నాలు, గత వైభవ చిహ్నాలు. అమరలింగేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న అమరావతి దేవతల రాజధాని అమరావతి అంటారు. దేవతల రాజధాని అంటారేంటి, ప్రజల రాజధాని అంటారని ఎవరో అన్నారు. అక్కడ ఉండే ప్రజలందరూ దేవతలే, భూములు ఇచ్చిన వాళ్ళందరూ దేవతలే. అక్కడున్న రైతు కూలీలు కూడా వాళ్ళ ఉపాధి కోల్పోయి, వ్యవసాయం ద్వారా వచ్చి ఉపాధి కోల్పోయి రాజధానికి భూములు ఇచ్చి వారు వేరే ఉపాధి వెతుక్కుంటున్నారు అక్కడే. అంటే వాళ్ళందరూ దేవతలే. రాష్ట్రంలో ప్రజల కోసం వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదన్నా రూపాయి తీసుకుని పావడా ఇస్తున్నారు వాళ్ళకి. ఆ పావడాన్ని రూపాయి చేసుకోమంటున్నారు. అదంతా లాటరీ. తీసుకుంటాం వాస్తవం, తిరిగి పావడా ఇచ్చేది వాస్తవం, రియాలిటీ. దాని మీద వచ్చేదంతా ఊహాజనితం. ఎంత లాటరీ జోదం లాంటిది అయిపోయింది అది. మధ్యలో నీళ్ళటోటి తగిలి అది ఏమీ లేదు, ఇక్కడ శ్మశానం, ఎడారి, నీళ్లు ముంపు ప్రాంతం, ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు గుండెలు అవిసిపోతూ ఉంటాయి. ఇన్ని కష్టాలు వచ్చుకుని 5 సంవత్సరాల పాటు పోరాడి అమ్మయ్య అనుకునే టైంలో మళ్ళా వచ్చాడండి వీడు అన్నట్టుగానే అంతలో వచ్చింది. ఏంటి మూర్ఛ అంటాడు ఏదో సినిమాలో, అలాగే నువ్వు వచ్చి తయారైపోయావు. ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు నిన్ను ఎవరికి క్షమించవచ్చా, నిన్ను గౌరవించవచ్చా? నిన్ను ఏం మాట్లాడితే తప్పే ఉంది? అసలు నిన్ను అనుసరించే వాళ్ళకి నీకు అసలు మతి స్థిమితం ఉందా? పద్ధత ఇదంతానే. ప్రజల పట్ల ఎవడన్నా తన ప్రత్యర్థుల మీద పగడతాడు, ఎవడన్నా తన కోపం ఉన్నవాడితో తోగబెట్టుకుంటే ప్రజల మీద పగడతా పెట్టండి బాబు ఇతను. ఇది విచిత్రమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం ఏంటంటే ఇలాంటివాడితో తలపడాల్సి రావటం, ఇలాంటి మాటలకు సమాధానం చెప్పాల్సి రావటం, ప్రతిరోజు వీటి గురించి మాట్లాడుకోవటం మనకు పట్టిన దరిద్రం ఇది. ఇంత వైభవం ఉంది అక్కడ. ఇప్పుడు గత 5 ఏళ్ళు చూసాం మనం. బిక్కుమంట బితుకుమంట బతకడం
అదేంటి పాములు తిరిగే కోనలో తిరుగుతున్నట్టుగా ఏ చెట్టు నుంచి ఏ పాము వచ్చేద్దో, ఏ పక్క నుంచి ఏ తేలిగరిచేద్దో, రాళ్ళు రప్పలో డొంకల మధ్య కానరాని కటిక చీకట్లో కాకుల దూరం కారడవి చీమల దూరం చిట్టడిలో తిరిగినట్టు అనిపించింది మనకి. బతుకు భయంగా ఉన్నది. ఏ టైంలో ఎవడో చేంజ్ చేస్తాడో భయం, ఎవడిల్లు ఎవడ ఆక్రమించుకుంటాడో, ఎవడ పొలం ఎవడ తీసేసుకుంటాడో, ఏ రాత్రిగాడు వచ్చి ఎవడ పట్టుకుపోతాడో అనేటువంటి భయాందోళన మధ్యన బతికిన ప్రజలు ఇవాళ హాయిగా ఉన్నారా. మళ్ళీ వచ్చేసాడు మాట్లాడుతున్నాడు. క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి వచ్చి ఇలా మాట్లాడి దీనివల్ల చికాకు వస్తుంది అంతే తప్ప నువ్వు ఏమీ పీకలేవు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు. నువ్వు ప్రతిపక్షంలో ఇంకా 3.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలా. ఇప్పుడేం పీకుతాను అడిగి బయలుదేరు. కానీ అసహ్యం వేస్తుంది, డోకొస్తుంది. దానివల్ల మన ప్రమాదం లేదని చెప్పి మరుగుదొడ్లు పక్కన కూర్చొని పంచం వేసి పడుకోలేం కదా. నువ్వు అలాంటోడు. చాలా వరస్ట్ ప్యాలెస్ మీరందరూ. మీకు సరైన శాస్తి ఈ చట్టాలు కూడా మిమ్మల్ని శిక్షించలేవు. సరిపోదు నీకు ఆ శిక్ష. కేవలం ప్రకృతి మాత్రమే నీకు సరైన శిక్ష విధించాలి. ఆ భగవంతుడు మీరు చేసిన అపచారాలు ఓ పక్కన తిరుమల తిరుపతి దేవస్థానాల పట్ల, రాష్ట్రంలో ప్రజల పట్ల, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే మోకాలడ్డు పెట్టి మీ విధానాల పట్ల, మంచి జరుగుతుంటే ఓరలేని ఈ కుసిత బుద్ధి పట్ల జనాలకు ఒక రకమైన డోకు మీ పట్ల యావగింపు వస్తూ ఉంది. అయినా ఆయనలో మార్పు లేదు. చీ అని చెప్తారు. ఆ రక్తంతో అభిషేకాలు చేసిన పీల్చాడు అడొంకసూత్రమే సిరాకు నాకు. అలాంటిది ఆ భుజమే చేసేసాను అందరూ. ఎంత దారుణం ఉండేది, ఎంత పైశాచిక మనస్తత్వం వెళ్ళదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి, నేను ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు ఇలా వచ్చి మాట్లాడినంతకాలం కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎగిరెగిరి తండేసుకున్నా కానీ వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళలో గొడవలు రావాలని, వాళ్ళు విడిపోవాలని చూస్తున్నారు కదా. అది జరగదో. నువ్వు ఇలా వస్తూ ఉన్నావు అనుకో, అందరూ మళ్ళీ ఓటైపోతుంది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా అమరావతి మీద రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయి బాబోయ్ అని అందరూ ఓటైపోయారు. ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి.